హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే ఎప్పుడు మీరే హైదరాబాద్ వెళ్తూ ఉంటారా అని అంటూ ఉంటారు కదా. సో ఈసారి మా సిస్టర్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. సో వచ్చిన తర్వాత వాళ్ళ కోసం నేను ఏమేమి రెసిపీస్ చేశాను, ఆ డే మేము ఎలా గడిపామనేది మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. సో మిస్ చేయకుండా వ్లాగ్ అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భార్గవం తీసుకొచ్చాం కాబట్టి చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉంది. సో అక్కడికి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చాక భార్గవం తీసుకుని అయితే వెళ్తారు. సో నేను కొంచెం వేరే రీజన్స్ వల్ల అయితే వెళ్ళలేదండి అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో ఈ రోజు అయితే మీరు మా చెల్లి వాళ్ళతోటి మేము స్పెండ్ చేసినటువంటి వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో వేసినా మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది. అండ్ బ్లాగ్ చూసాక మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకేనండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కూడా ఫాలో చేయండి. అండ్ ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు సాయంత్రం అయిపోయింది. సమ్మర్ కదండి, చెమట ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎండలు తగ్గలేదు కదా. సో జూన్ సగంలోకి వచ్చేసినా కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను డే టైంలో కాకుండా కొంచెం సాయంత్రం పూటే కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే చెమట పట్టేసి దురదొచ్చి చాలా ఇచ్చింగ్గా ఉంటుంది. సో మీరు డే టైంలో పెట్టుకుంటారా నైట్ టైం పెట్టుకుంటారని నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే నైట్ టైమే ప్రిఫర్ చేస్తాను. సో హెయిర్ ఆయిల్ అనేది మనం పెట్టుకునేది ఏంటంటే హెయిర్ అనేది బ్రేక్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది కదా. సో నూనె పెట్టుకోవడం చాలా అవసరం, లేదంటే ఎండలు వేడికి కూడా తలపోటు వచ్చేస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు నా సింపుల్ ఈవినింగ్ ఆయిల్ రొటీన్ ఫినిష్ చేసుకున్నాక నేను మీకు వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో హెయిర్ ఆయిల్ అనేది నేను పెట్టుకునే ముందు నేను రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఆయిల్ని ఒక చిన్న గిన్నెలోకి కొంచెం తీసుకుంటున్నానండి. దీంట్లోకి ఏం చేస్తున్నానంటే మామార్త్ యొక్క హెయిర్ ఆయిల్ బూస్టర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది వచ్చేసి ఆనియన్ అండి. ఆనియనే ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రో మంచిగా పెరగడానికి, అండ్ 5 times మనకి ఆనియన్ గుణాలు అనేవి దీంట్లో ఉంటాయి. ఎటువంటి స్టిక్కీగా లేకుండా నాన్ స్టిక్ ఫార్ములా తోటి మనకి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అండి. సో ఆనియన్లో ఏంటంటే మనకి సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి రెడెన్సిల్ అనేటటువంటి పదార్థం వల్ల కూడా మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి. అండ్ అశ్వగంధ భృంగరాజ్ ఆయిల్ అనేది కూడా హెయిర్కి అలాగే స్కాల్ప్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా రాసుకునే నూనెలో కొన్ని చుక్కలు, ఒక 5 నుంచి 6 చుక్కలు ఈ హెయిర్ బూస్టర్ ఆయిల్ని కూడా కలుపుకొని కావాలంటే కొంచెం గోరువెచ్చగా చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ ఆయిల్ లాగానే హ్యాపీగా రెగ్యులర్గా వాడుకోవచ్చు అండి, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు మామార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ కాబట్టి మీరు హ్యాపీగా డైలీ పర్పస్గా కూడా దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చక్కగా డ్యామేజ్ అనేది కాకుండా హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. సో మీరు కూడా యూస్ చేయాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ అన్ని ఇస్తానండి. సో ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా షాపింగ్ చేసి తెప్పించుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద నేను హౌస్ వైఫ్ 2022 అనే కోడ్ ఇచ్చాను. ఈ కోడ్ని మీరు మామార్త్ అఫీషియల్ యాప్ ఆర్ మామార్త్ వెబ్సైట్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. కేవలం మీ 2 చోట్లే మీకు పనిచేస్తుందండి. ఇంకా వేరేగా తీసుకోవాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా దొరుకుతుంది. వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవే కాకుండా మనకి హెయిర్ అనేది డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు టీ రేంజ్ హెయిర్ ఆయిల్ బూస్టర్ యూస్ చేసుకోవచ్చండి. అలాగే హెల్దీ హెయిర్ కోసము ఆల్మండ్ హెయిర్ ఆయిల్ బూస్టర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి హెయిర్ డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఈ యొక్క రైస్ హెయిర్ ఆయిల్ బూస్టర్ అనేది వాడుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. అండ్ నేనైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి స్ట్రాంగ్గా పెరగడం కోసం ఆనియన్ అయితే యూస్ చేస్తున్నాను. సో అంతేకాకుండా మనం ఏదైనా సరే ప్రోడక్ట్ మామార్త్లో ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక రియల్ ప్లాంట్ డీటెయిల్స్ మనకి లింక్ చేస్తారండి. 2025 కల్లా 1 మిలియన్ చెట్ల నాటాలనే ఉద్దేశంతో పెంచుతున్నారు. సో డీల్స్ అండ్ డిస్కౌంట్స్ తెలుసుకోవడం కోసం ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్ మామార్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్ కోసం నేను కిచెన్లోకి వస్తున్నాను. సో మా కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే చూసేసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఇలా బాగుంది సార్, అది అట్లా కనపడేది క్రాస్ షేప్. కింద ఒక ప్లేట్ తీసుకుని కడిగి నేను పెట్టదు, ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పెట్టు, చిన్న ప్లేట్. దానికి అన్నీ కట్ చేస్తున్నారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తారు. పచ్చి కొబ్బరి, ఇలా
పచ్చడి పచ్చడిగానే అవును, అది బ్లాక్ కూడా వచ్చేసిందంట. ఎలక్ట్రిక్ బ్లాక్ కూడా ఆటోమేటిక్గా చిప్పారు బ్లాక్. పెట్టాలి అడ్డం అడ్డ వస్తుంది ఫోన్కి. ఏం రావట్లేదు. సమ్మర్ కదా అయితే మన ధనియాల పొడి ఉంది, ధనియాల అదే ఆ ట్రైపాడ్ వదిలిస్తే పెట్టాను. సీసాలో ఎవరు ఫస్ట్ అని చెప్పాడు. లిఫ్ట్ నుంచి చిన్న వస్తున్నా వాడి బాగా వచ్చాడు. మెట్ల మీద అన్ని మెట్లు అయిపోయి ఒక్కసారి వచ్చాడు. లోపడి దెబ్బలు ఉంటాయమ్మా. ఇది ఖాళీ అయిపోయింది. తీసుకురా తీసుకో, షూట్ చేయి, తీసుకురా పో. నేను కూడా పేస్ట్ చేస్తే బాగుంటుంది. యూజ్ చేసుకో. మా పెద్ద మమ్మీ ఉల్లిపాయ కోసం తీసుకురామ్మా ఫోను. అదే మా చెప్పాను చెప్పండి. సో ఇదండి, పిల్లల సీన్లోకి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలాసేపు వ్లాగ్ షూట్ చేసింది ఉంది. కాకపోతే వాళ్ళు వచ్చి మధ్యలో ఎలాగో చేసేసారు. ఫోను ఇలా వంగిపోయింది. ఓన్లీ మా తలలు మాత్రమే కనబడుతున్నాయి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడుకో చూసుకున్నాం అనమాట వాళ్ళు చేసిన ఘనకార్యము. ఇంకా కావాల్సినటువంటి మసాలా ప్రిపరేషన్ అంతా కూడా ఆ రోజు మటన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి మా చెల్ల ఆల్రెడీ తన ఛానల్లో అప్లోడ్ చేసింది. తను అంది, సో నీ ఛానల్లో చాలా రోజులైంది కదక్క, వెయ్యి నేను చేస్తాను, షూట్ చేసుకోనంటే ఇంక ఈ విధంగా కెమెరా సెటప్ అక్కడ చేసుకొని ఫోన్ పెట్టేసి ఇంకా తను ఎలా ప్రాసెస్ చేస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి. సో మనం అమ్మ వాళ్ళ దగ్గర ఎన్ని నేర్చుకున్నా కూడా మన టేస్ట్ తగినట్టుగా కొంచెం మార్పులు చేసుకుని వండుతూ ఉంటాం కదా. సో నేనని చెప్పాను, నువ్వు ఎలా చేస్తావో ఇంట్లో నీకు నచ్చినట్టుగా చేసేసేయి, నేను అదే విధంగా షూట్ చేసుకుంటాను అని చెప్పాను. సో తను ఎలా చేస్తుందో ఆ ప్రాసెస్ ప్రకారం చేసిందనమాట. ఇంకా ఈ మటన్ కర్రీ రెసిపీ కుదిరితే నేను మన స్వప్నాస్ కిచెన్లో అప్లోడ్ చేస్తానండి. బట్ రెసిపీ కూడా షూట్ చేస్తే చాలా లాంగ్ అయిపోయింది. ఎందుకంటే మాది న్యాచురల్గా ఉన్న వ్లాగ్ మీతో షేర్ చేయాలనిపించి నేను ఆ క్లిప్పింగ్ ఎక్కువగా యాడ్ చేశాను. స్పెసిఫిక్గా రెసిపీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా జనరల్ వ్లాగ్ లాగా మీకు ఎంటర్టైనింగ్గా ఉండేలాగా యాడ్ చేశాను కదా. సో ఇక్కడ ఏంటంటే కూర అనేది నేను షూట్ చేసుకున్నాను కాబట్టి స్వప్నాస్ కిచెన్లో వస్తుంది. స్వప్నాస్ కిచెన్ మటన్ రెసిపీ అన్నారంటే మీరు సెర్చ్ బార్లో ఇట్లే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్లోడ్ చేయలేదులేండి, రేపు వేస్తాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి తను ఎలా చేస్తుందో ఏంటో అడుగుతూ ఒక్కొక్క పాయింట్ తను చెప్పినట్టుగా నేను షూట్ చేస్తూ ఉన్నాను. కానీ వంట చేసేటప్పుడు ఇంకొక మనిషి తోడుంటే మనకు అసలు కష్టమే అనిపించదు. అవునా కదా చెప్పండి. సింగిల్గా చేయాలంటే ప్రతి చిన్న దానికి మనం అలా గిరిగిరా తిరుగుతూ ఉండాలి, తెచ్చుకుంటూ ఉండాలి. ఇంకొకళ్ళు తోడైతే మనకి పని ఎంత కష్టం ఉన్నా కూడా అలసట లేకుండా ఎంత ఎక్కువసేపు చేసినా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటాము. మనకి శ్రమ కూడా అనిపించదు. అసలు మేము ఆ వంట చేసినాము కానీ ఏ రేంజ్లో చెమటలు పడుతున్నాయంటే మీకు కెమెరా కనిపించట్లేదు కానీ డోర్ తీస్తే గాలికి స్టవ్ వెలగదు. సో డోర్ క్లోజ్ చేయాలి, వంట చేయాలి, మొత్తానికి చెమటలతోటి కక్కి మాకు ఆ వంట చేసరికి అమ్మయ్య బాబోయ్ అయిపోయింది, ఇందులోంచి బయటపడ్డా అన్నట్టుగా ఉంది పొజిషను. అంటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని కాస్త లేట్గా స్టార్ట్ చేశాము. కానీ ఈ ఎండల కాలం తగ్గేంత వరకు ఎండలు మనం కొంచెం అర్లీగా చేసుకోవడమే బెటర్ అండి. వేడిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసామంటే ఇంకా మన పని అయిపోయినట్టే. స్నానం చేసినా కూడా స్నానం చేయనట్టే లెక్క అనమాట, అంత చెమట వాసన వచ్చేస్తుంది ఒంటికి. ఇంక ఇక్కడైతే కల్లుప్పు వేస్తాను అంటే తన కోసం నేను ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసి మిగిలింది కూడా సీసాలో పెడుతున్నాను. ప్లాస్టిక్ దాంట్లో పెట్టడానికైతే ప్లాస్టిక్ లేవండి, మిగతావన్నీ ఫిల్ చేసేస్తున్నాయి. అందుకని గాజు సీసాలో ఫిల్ చేసి పక్కన పెట్టేశాను.
ఇగో ఇక్కడ చూసారు కదా ఇట్లా ఉంటాయి. మనము ఒక పని చేసుకుంటూ రెసిపీ షూట్ చేసేటప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇన్ని వర్క్లు అనేవి నడుస్తూ ఉంటాయి. ఇంకా తను ఒక్కొక్కసారి ఏంటంటే పాజ్లో పెట్టి కూడా మర్చిపోతూ ఉంటాము. వంట అంతా చేశాక చూసుకుంటాం అనమాట అది రికార్డ్ అవ్వలేదు అని. సో ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ జరిగి ఉంటాయి నేను చేసిన రెసిపీస్ టైంలో. సో మా చెల్లితో అయితే కబుర్లు చెప్పుకుంటే ఆ రోజు బాగానే మధ్యాహ్నం అయితే వంట అయితే ఫినిష్ చేసాము హ్యాపీగా. తర్వాత వచ్చేసి ఇక డైనింగ్ టేబుల్ మీద పెడదామని అనుకున్నాను, కానీ వీళ్ళు ఏదో ఆండ్రాయిడ్ కట్టప్ప అనే ఏదో పెట్టారండి ప్రైమ్లోనే ఇందులోనో. సో అది ఇన్వాల్వ్ అయిపోయారనమాట. ఇంక నేను మా చెల్లితో అన్నాను, సరేలే చక్కగా హాల్లో పెట్టుకుందాము, అందరం కలిసి కూర్చొని తినొచ్చు అని చెప్పేసి. అది కొంచెం డిఫరెంట్గా ఉందండి, అంటే లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా ఏదో ఒక రోబోకి సంబంధించినటువంటి మూవీ అనమాట. సో దానివల్ల ఇంకా మేమందరం ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అన్నీ కూడా హాల్లో పెట్టాను కర్రీ అనేది. అండ్ ఇంకా నా కోసం మా హస్బెండ్ కోసం కూడా నేను ఏంటిది మంచూరియా కాదు సారీ మీల్ మేకర్ కర్రీ చేశాను. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తానులేండి. ఈ వ్లాగ్లో పెడదామంటున్నాను కానీ పెద్దగా అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదు. సో కొంచెం సరదాగా ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్ షూట్ చేసింది యాడ్ చేశాను. నెక్స్ట్ చూపించే వ్లాగ్లో నేను చేసినటువంటి కర్రీ షూట్ చేసింది చూపిస్తాను. సేమ్ నాన్ వెజ్ కర్రీలానే ఉంటుంది, కాకపోతే అందులో మీకు మటనో చికెనో ముక్కలు ఉంటాయి. ఇందులో అయితే ఈ సోయా చంక్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఏంటివి మీల్ మేకర్ గ్రాన్యూల్స్. చపాతీకైనా రోటీకైనా అన్నంకైనా సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ ఖచ్చితంగా మీకు రేపటి వ్లాగ్లో మీకు అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య నేను డైలీ వ్లాగ్స్ బోరింగ్ అని చెప్పేసి రోజు మార్చి రోజు పెడుతున్నానండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక రోజు వేస్తే ఇంకొక రోజు ఎందుకు వేయట్లేదంటే మనకి ఎవ్రీడే బోర్ లేకుండా బాగుంటుందని చెప్పేసి అలా ఆలోచించి చిన్న మార్పు కుదిరితే వేస్తున్నాను, లేదంటే మ్యాక్సిమం వీడియో ఉన్నా కూడా హోల్డ్ చేసి ఇంకొక రోజు ఆగాక వేస్తున్నాను. సో ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడైతే అందరం ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సినిమా చూస్తూ భోజనం అయితే కానిచ్చేసాము. ఎలా అనిపించింది వాళ్ళకి మా సింపుల్ రా వ్లాగ్? ఎవరైనా ఉంటే అలాగ మాటలు చెప్పుకుంటూ ఉంటే డైరెక్ట్గా పెట్టవచ్చు, బట్ ఎప్పుడు నేను ఒకదానే మాట్లాడినా మీకు బోర్ ఉంటుందని చెప్పేసి మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోసే వేస్తూ ఉంటాను. ఇంకైతే ముచ్చట్లు చెప్పుకుంటూ సీరియస్గా సినిమా ఫాలో అయిపోతూ మా లంచ్ రొటీన్ అయితే అయిపోయింది. సో చూడడానికి ఎట్లా అనిపిస్తుందంటే అన్నం తినేటప్పుడు టీవీ చూడకూడదు అనే రూల్స్ మనకు తెలుసు, కానీ అందరం కలిసినప్పుడు కొన్ని ఇలాంటి రూల్స్ పక్కన పెట్టేస్తాం, అవునా కదా? సో అంతే, మనం ఉన్నప్పుడు మాత్రం మన ఫ్యామిలీలో రూల్స్ అనేవి పాటించాలి, మరి బంధువులు వచ్చినప్పుడు కూడా అలాంటివి పాటించకూడదు కాబట్టి. సో కొంచెం సరదా కోసం వాటిని అలా పక్కన పెట్టేసినా నష్టమేం లేదులేండి, ఎప్పుడో ఒకసారే కదా. సో అంతేనండి, ఇవాళ సింపుల్ రా వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టా, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా వ్లాగ్ అప్డేట్ అయితే మీకు ఓకేనా కాదనేది కూడా చిన్న ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ నేనైతే సేమ్ మటన్ కర్రీ లాగా టేస్ట్ ఉండేలాంటి కూరనే ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత బాగుందంటే మధ్యలో మా చెల్లికి కూడా ఒక ముద్ద పెట్టాను అనమాట, టేస్ట్ చెయ్యి అని చెప్పేసి. సో చాలా బాగుంది అంది. సో తర్వాత వ్లాగ్లో మీతో ఆ రెసిపీ షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి బలానికి బలము, టేస్ట్కి టేస్ట్ రెండు బాగుంటాయి అన్నమాట. ఇంకైతే మా ఇలాగ తినడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా మనమైతే రేపటి వీడియోలో కలుద్దాము, ఓకేనండి? మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.